హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి సమయం, ప్రాముఖ్యమైన సమయంలోకి మనం అడుగు పెట్టాం. జాగ్రత్తగా దేవుని మాటలను దేవుడిద్దాం. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నా వందనాలు. అలాగనే వచ్చిన పెద్దలందరికీ, సంఘానికి అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ చెలికాని చేత చిక్కుబడితివి. చిక్కు అంటే మనకు అర్థమవుతుంది ఏమని. మన జడలలో చిక్కు ఉంటుంది తెలుసా. దాన్ని తీసుకోవడానికి ఎంతగా గింజుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అటువంటి చిక్కులు మన జీవితాలలో పడి ఉన్నాయి. అటువంటి చిక్కులు ఏమైపోయినాయి, మన జీవితాలలో పడి ఉన్నాయి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీవు చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. హల్లెలూయా. చిక్కుపడినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, పక్కవారి సహాయం కోరుకొని నా చిక్కుది ఏమని చెప్పేసి అడుగుతూ ఉంటాం. హల్లెలూయా. అలాగుననే ఎవరి చేతిలో నీవు చిక్కుబడ్డావో, హల్లెలూయా, ఎవరి మాటల చేత నీవు చిక్కుబడి ఉంటున్నావో వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలా, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను విడిచిపెట్టమని అడగాల. హల్లెలూయా. ఆ ధైర్యం చాలా మందికి ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక మనిషిని పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. హల్లెలూయా. నేను ఈ విధంగా ఇప్పుడు నేనున్నా, నాకు ఎంతగానో సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు నాకు చిక్కుగా ఉన్నావు, నన్ను విడిచిపెట్టు, దూరంగా ఉంటే ఎలా ఉంటుంది ఆ మాట పలికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు బాధ కలుగుతుంది. నేనేం చేశానో అని అతనికి కూడా బాధ కలుగుతుంది. కానీ ఆ మధ్యలో చిక్కు పెట్టింది ఎవరు? హల్లెలూయా. అపవాది. కానీ వాడేం బాధపడడు. ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా బాధపడుతుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి చిక్కులలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తెచ్చును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఒక ముగ్గురిని మీకు పరిచయం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటున్నారు. ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు. హల్లెలూయా. ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉంటున్నారు. ఆ సమయంలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయిన సిచ్యువేషన్ లో వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప బాధ్యులు, వాళ్ళు మంచి వ్యక్తులు. హల్లెలూయా. పిల్లల మీద బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు బహుగా ఆస్తినిచ్చి పంచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆస్తినిచ్చి పంచిపెట్టి వెళ్ళిపోయారు. మంచిగా డబ్బు ఉంది, మంచిగా మిద్దెలు ఉన్నాయి, మంచిగా పొలం ఉంది, మంచిగా స్థలాలు ఉన్నాయి, మంచిగా వాహనాలు అన్నీ ఉన్నాయి వీళ్ళకి. హల్లెలూయా. అటువంటి సమయాలలో వాళ్ళ తండ్రి విడిచిపెట్టిపోయిన కంపెనీలో పెద్దన్న చూసుకుంటున్నాడు. ఆ డబ్బులంతా చెల్లెలు చూసుకుంటూ ఉంది. తమ్ముడు కూడా అందులో భాగంగా పని చేస్తూ ఉంటున్నాడు. ఆ విషయానికి వస్తే ఒక వ్యక్తి పెద్దవాడు మంచిగా నడిపిస్తూ ఉంటున్నాడు ఆ కుటుంబాన్ని. నడిపించే క్రమంలో వాళ్ళ ఆఫీసు అయిపోయింది.
వాళ్ళ ఆఫీస్ టైము అయిపోయిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళు రోజు వెళ్ళే వాళ్ళ గృహానికి వాళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ సమయంలో ధనవంతులు ఎలా వెళ్తారు, కారులో వెళ్తారు. హల్లెలూయా. ఆ కారులో ఆ ఆఫీస్ టైం ముగించుకొని చక్కగా ఒక బలహీనత ఉంది, ఒక చిక్కు ఉంది అతనికి. ఏం చిక్కు అంటే మద్యపానం. హల్లెలూయా. అన్ని కలిగి ఉన్నాడు వ్యక్తి, కానీ ఒకే ఒక చిక్కు ఉంది, త్రాగబడానే చిక్కు. ఆ టెన్షన్లు తట్టుకోలేకనో, ఆ బాధలు తట్టుకోలేకనో, నా తల్లి తండ్రి పోయినట్టే, నా చెల్లెలు ఎలాగా, నా తమ్ముడు ఎలాగోలాగా ఒక చిక్కులో పడిపోయాడు. అటువంటి సమయంలో ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయిన వెంటనే వెళ్ళి బార్కి వెళ్ళి మందు తాగాడు. తాగిన వెంటనే కొద్దిగా ఆ రోజు ఏమైపోయింది, ఫ్రెండ్స్ తో కలిసి త్రాగడం వలన ఎక్కువైపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అతను ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ సమయంలోనే ఒక యవనస్తుడు అతను కారులో వస్తూ ఉంటుండగా ఈ యవనస్తుడు ఏం చేసినాడు, పని ముగించుకొని బైక్ లో వెళ్తూ ఉంటున్నాడు. ఈ త్రాగిన మైకంలో ఏమైపోయినాడంటే యవనస్తుని ఈ కారుతో ఏమైపోయినాడు, తగిలించేసి చాలా మంచి వ్యక్తి. ఎవరు, ఆ ధనవంతుడు, ఆ కారు తగిలించిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి, కానీ ఒక చిక్కు ఉంది అంతే. హల్లెలూయా. అది చూసుకొని అయ్యో మెలకు వచ్చేసింది, అరే ఏదో తగిలింది అని కారు సైడ్కు ఆపుకొని పక్కన చూస్తే బ్లడ్ అంతా కారిపోతూ ఒక మనిషి అక్కడ పడి ఉన్నాడు. ఏమైందో ఏమో అని చెప్పేసి వెళ్ళి చూస్తే అతని తల పగిలిపోయేసి, కాలు విరిగిపోయేసి అక్కడ పడి ఉంటే, నా వలన ఇంత ప్రాబ్లం జరిగింది, ఈరోజు అనవసరంగా ఎక్కువగా తాగానని అప్పుడు పశ్చాత్తాపడి అతడు అంబులెన్స్కి ఫోన్ చేసి ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటా అన్నప్పటికీ వాళ్ళు ఏం చేసినారు, డాక్టర్లు నువ్వు రావాల్సిందే ఇక్కడికి, ఎవరన్నా ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాము అన్నప్పుడు ఇతడు మంచి వ్యక్తి కాబట్టి ఏమైపోయినాడు, ఏమైనా కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇతన్ని బ్రతికించుకుంటా, నా ద్వారా ఒక ప్రాణం కోల్పోవడానికి వీలు కాదు తప్పది అని చెప్పి వెళ్ళిపోయి ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకరోజు సమయం పట్టింది. అతనికి గ్యారంటీ చెప్పలేకపోతూ ఉంటున్నారు. ఒక్కరోజులోనే లక్షల డబ్బులు ఖర్చు అయిపోయింది. మనం చూస్తూ ఉంటాం, చిన్న సమస్యనే, కానీ అది హాస్పిటల్కి పోయిన తర్వాత మాకు అర్థమవుతుంది కొన్ని కోట్ల డబ్బులు కూడా మింగేస్తుంది ఒక రోజులో. అటువంటి ప్రమాదాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. మన ఏమంటారు, లోకులు అయితే ఏమంటూ ఉంటారంటే అది నా దరిద్రం అనుకుంటారు, లేదంటే ఇంకొకటి ఏదో అనుకుంటారు. హల్లెలూయా. నా కర్మ అనుకుంటారు, అవునా కదా. అలాగా అతనికి ఏమైపోయిందంటే ఆ వ్యక్తి తగిలించడం ద్వారా తలలో నుంచి బ్లడ్ క్లాత్ అవ్వడం ద్వారా కాలు కూడా విరిగిపడడం ద్వారా అతన్ని బ్రతికించాలా, నా ద్వారా ఒక ప్రాణం పోగొట్టుకోదని చెప్పి అతని మీద ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఒక వారం తర్వాత అతను కోలుకున్నాడు, అంటే స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే అప్పటికే పోలీసులకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసినారు, వారం రోజులు కొడుకు కనపడకపోతే ఏం చేస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఆ విధంగా కంప్లైంట్ ఇస్తే ఇచ్చిన వెంటనే వాళ్ళు చేశారు, కానీ దొరకలా. ఇతని ద్వారా నిర్మించాడు. తల్లిదండ్రులు సంతోషపడ్డారు, మా కొడుకు బ్రతికే ఉన్నాడా అని చెప్పి, బ్రతికే ఉన్నాడమ్మా, మీరు రండి చూడాలనిపిస్తుంది అంట మీ కొడుకుకి అంటే తల్లిదండ్రులు బోరున ఏడ్చుకుంటా త్వరగా ఆర్డర్ ఎక్కేసి వచ్చేసినాడు. అతనికి ఒక విడ్డూరమైన సంగతి ఏంటంటే ఆ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుని ఎలాగైనా బ్రతికించు అని ఎవరైతే ధనవంతుడు ఉంటున్నాడో ఆయనను, అయ్యా నువ్వే కదా యాక్సిడెంట్ చేసింది, ఎలాగోలా నా కొడుకుని బ్రతికించి మా చేతిలో పెట్టండి, మేము ఎటువంటి కేసు పెట్టము అని చెప్తే, అమ్మా నేను ఇప్పటికే కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను, ఇప్పటికి మెలకువలోకి వచ్చాడు, ఇంకెంత ఖర్చు అవుతుందో నాకైతే తెలియదు, కానీ నేనేం చేస్తానంటే నీ కొడుకును బ్రతికిస్తా. హల్లెలూయా. నీ కొడుకును బ్రతికించి నీ చేతిలో పెడతా. అది నా తప్పు, నేను ఒక చిక్కులో ఉన్నానమ్మా, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఒక చిక్కు
ఒక మందు తాగి డ్రైవ్ చేసి తప్పు చేశాను, ఆ విధంగా నేను చిక్కు ద్వారా ఈ ప్రాబ్లమ్స్ పడ్డాను, ఇది నేనే సాల్వ్ చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చాడు తల్లిదండ్రులకు. నెల గడిచింది. ఏమైపోయిందంటే ఉన్నట్టుండి అతనికి బ్లడ్ లో గడ్డ, తలలో గడ్డ గడ్డిపోయినట్టు అయిపోయేసి ఏమైపోయింది, ఇక మీ కొడుకు బ్రతకడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి సమయానికి ఏమైపోయినాడు, ఈ ధనవంతు వచ్చాడు. ఈ ధనవంతుని ద్వారా అమాయకుడైన ఆ యవనస్తుడు కూడా మరణ కాడి మీద ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా ఒక అన్న ఉండడం చూస్తూ ఉంటే ఇంతలోపే ఆ చెల్లి జీవితం కూడా పతనం అవ్వడం స్టార్ట్ అయింది. ఎలాగంటే ఆ చెల్లి స్నేహితుల బలహీనత, ఈ చెల్లికి ఏంది, స్నేహితుల బలహీనత. ఏమంటే అందరూ కావాలనుకుంటారు, ఈ చెల్లి అందరూ కావాలనుకుంటారు, అందరినీ ప్రేమించాలనుకుంటారు. కానీ వివేకము కలిగి నడుచుకోవడం తెలియకపోయింది ఆ చెల్లికి. అటువంటి సందర్భంలో అందరినీ దగ్గరికి చేసుకుంటా ఉన్నదంతా ఏమైపోయింది, వాళ్ళకి ఇచ్చేసుకుంటా, వాళ్ళకు నచ్చిన ప్రయాణంలో వారిని పంపిస్తా ఈ చెల్లి ఆనందపడుతూ ఉండేది. ఆ సమయంలోనే కొంతమంది వ్యభిచార గృహాలలో నుంచి చెల్లికి పరిచయం అయ్యారు. ఏ గృహాలలో నుంచి? వ్యభిచార గృహాలలో నుంచి చెల్లికి పరిచయం అయినారు. ఈమె వివేకం లేని స్త్రీ ఏమైపోయింది, ఎవరో గుర్తించుకోకుండా అందరూ నా స్నేహితుడి అని చెప్పి, అందరూ నాకు వాళ్ళే అని చెప్పేసి స్నేహితులుగా బలహీనంగా ఉండడంలో ఆమె ఏమైపోయింది, ఆ చిక్కులో ఉండడం ద్వారా కనుగొనలేక ఆ వ్యభిచార గృహ స్త్రీలతో ఏం చేసింది, సహవాసము చేసింది. ఏం చేసింది? సహవాసము చేసింది. ఎవరితో అయితే సహవాసం చేయకూడదు అటువంటి వారితోనే ఇంత మంచి చెల్లి ఏమైపోయింది, సహవాసం చేసింది. సహవాసం చేసిన తర్వాత పెద్దలు అంటూ ఉంటారు ఏమని, 6 నెలలతో వాళ్ళతో తిరిగితే వాళ్ళ పోలికలు మనకు వస్తాయంట, మన పోలికలు వాళ్ళకు వస్తాయంట. ఆ విధంగా ఏమైపోయింది, ఈ చెల్లికి ఆ రోగాన్ని అంటుకట్టారు. ఆ వ్యభిచార గృహాలకు తీసుకెళ్లి పాడు చేసే విధముగా చేసి ఒక రోగాన్ని తెచ్చిపెట్టారు ఆ చెల్లికి. ఎవరు? వ్యభిచార గృహాలలో ఉండే స్త్రీలు ఒక మంచి ఒక తల్లి తండ్రిని కోల్పోయిన ఆ చెల్లిని ఏం చేశారు, పాడు చేసేసి ఆ వ్యభిచారం వల్ల ఒక రోగం వచ్చేలా బిడగు చేసేసారు. హల్లెలూయా. ఫస్ట్ అన్న పరిస్థితి ఏమో మద్యపానంలో ఉండిపోయి ఆ కొడుకు ఏమైపోయినాడు, మరణ స్థితిలో ఉండి ఎటు తోచని స్థితిలో ఉండిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులలో పెద్దన్న ఉంటున్నాడు. ఇంకొక వ్యక్తి తన చెల్లి పరిస్థితి ఏమొచ్చింది, ఒక బలహీనత ద్వారా, ఒక చిక్కు ద్వారా ఏమొచ్చింది, ఈమె ఒక రోగము తెచ్చుకుంది. హల్లెలూయా. ఇంకా ఎవరు కూడా బాగు చేయలేని రోగం తెచ్చుకొని బాధపడుతూ ఉన్న డబ్బులంతా ఉన్నదంతా ఒక అన్న ఎత్తుగా పోగొడితే ఈ చెల్లు ఇంకా ఉన్నదంతా ఏం చేసింది, పోగొట్టుకుంటా వచ్చింది. ఆ విధముగా ఈ చెల్లి ఏమైపోయింది, రోగాల పాలైపోయింది. లాస్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్పిన, ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు. ఆ తమ్ముడు ఏమీ తెలియదు, అతనికి ఏమీ తెలియదు. అన్న అక్క ఉన్నారు, నన్ను చూసుకుంటా ఉంటారు. హల్లెలూయా. అన్న అక్క ఉన్నారు, నన్ను చూసుకుంటూ ఉన్నారు, నాకేం భయం లేదు, అమ్మ నాన్న లేకపోకున్నా అని ఒక దిగులు లేకుండా మంచిగా ఉండేవాడు. అది కొంతమంది మనుషులు క్యాచ్ చేసుకొని ఏం చేసినారంటే కొంతమంది దగ్గరికి తీసుకెళ్ళి, నేనున్నా ఇప్పుడు, ఇతను ఉన్నాడు, ఇతను వెళ్ళి ఇతనికి ఫ్రెండ్స్ అయినాడు, ఇతడు వేరే దగ్గర అప్పు తీసుకుంటున్నాడు. వాళ్ళు ఏమని చెప్పినారంటే ఇతనికి ఎవరో ఒకరు సాక్షి సంతకం కావాలని చెప్పారు. అంటే ఇతనికి ఎవరు గుర్తుకొచ్చారు, నేను గుర్తుకొచ్చా. అలాగా గుర్తుకు వచ్చి, సురేష్ ఏమిలే, నువ్వు నన్ను నమ్ముతావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా అని మంచిగా మాట్లాడి వెళ్ళి సాక్షి సంతకం పెట్టించాడు. అలాగా ఒక 10-20 మందికి ఏమవుతుందిలే, నా ఫ్రెండ్స్ కడతారులే అని చెప్పేసి 20-30 మందికి అలా చేసేసాడు.
చేసిన తర్వాత తెలిసింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోయింది, ఎవరూ కట్టడం లేదంట. ఇతని మీదకి తెచ్చి పడిపోయాడు. పడడంతో తమ్ముడు ఎక్కడికి వెళ్తాడు, అక్క దగ్గరికి వెళ్తాడు, అక్క అన్న దగ్గరికి. ఆ విధంగా పెద్దన్నేమో ఎక్కడున్నాడు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉంటున్నాడు, అతన్ని బ్రతికించలేక. చెల్లేమో రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఈ తమ్ముడేమో అందరూ వచ్చి మీద పడడం ద్వారా జైలు పాలైపోయినాడు. వీళ్ళందరూ ప్రమాదంలో పడిపోవడానికి గల కారణం ఏంది? వాళ్ళ ఆస్తి, లేదంటే వాళ్ళ బంగ్లాల, లేదంటే వాళ్ళ కార్ల, లేదంటే వాళ్ళ పొలాల, ఏమి? హల్లెలూయా. వాళ్ళు కొన్ని చిక్కులలో చిక్కుకున్నారు. పెద్దన్న ఏ చిక్కులో చిక్కుకున్నాడు? మద్యంలో. చెల్లి ఏ చిక్కులో? వ్యభిచారంలో చిక్కుకొని రోగంలో ఉంది. తమ్ముడు ఏ చిక్కులో? మాట ఇచ్చే చిక్కులో పడిపోయాడు. నోటి మాట. హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, 6వ అధ్యాయము, మరి ఒక్కసారి 6వ అధ్యాయము 2వ వచనము చూడండి. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన. ఈ తమ్ముడు ఎలా పట్టబడి ఉన్నాడు? నోటి మాట. ఏమవుతుందిలే, హల్లెలూయా, ఏమవుతుందిలే అని నోటి మాట ఇచ్చేశాడు. కొంతమందికి ఏమైపోయినాడు? జైలు పాలయ్యాడు. హల్లెలూయా. ఇలాగా అనేక రకముల చిక్కులతో మనమందరం కూడా ఉంటున్నాం. హల్లెలూయా. అటువంటి చిక్కులలో ఉండి మనం ఎలా ఉండాలంటే మెలుపు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటాడు అంటే, ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండమని చెప్తాడు అంటే, పాము వంటి వివేకము కలిగి పావురము వంటి నిష్కపటమైన మనసుతో జీవించాలి. అప్పుడే వాడు జీవించగలుగుతాడు ప్రతి క్రైస్తవుడు అని దేవుడు చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్క సేవకుల ద్వారా. హల్లెలూయా. అటువంటి సమయాలలో పెద్దనకు తెచ్చిన చిక్కు, చెల్లికి తెచ్చిన చిక్కు, ఆ తమ్మునికి తెచ్చిన చిక్కు మన జీవితాలలో కొంతమందికి దొరికింది. మన జీవితాలలో కొంతమంది బాధపడుతూ ఉంటున్నారు. మన జీవితాలలో కొంతమంది అటువంటి చిక్కులలో పడిపోయి బయటికి రాలేక ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటే చెప్తూ ఉంటున్నాడు, నువ్వు ఏ చిక్కులో ఉంటున్నావో నీకు తెలియజేస్తాను. నువ్వు బయటికి రావడానికి రెడీగా ఉంటున్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? నీవు ఏ చిక్కులో ఉంటున్నావో నేను నీకు తెలియజేస్తున్నాను. నీవు బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా? ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితేవని తెలియజేస్తూ ఉంటున్నాడు. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకు పాటైనను రానియకుము. ఇది నిద్ర గురించిన వాక్యము కాదు. మీరు బాగా ఆలోచించండి. ఎవరైతే చిక్కులో ఉంటున్నారో ఆ చిక్కులో జీవితాంతం చిక్కుపడకుండా ఉండాలి అంటే, ఆ చిక్కులో ఉన్నప్పుడు ఏం చేయాలా? నిద్రపోవద్దు. అంటే ప్రార్థన చేయకుండా ఉండకూడదు. దేవుని నుంచి దూరం అవ్వద్దు. దేవుని నుంచి దూరం చేస్తుంది ఆ చిక్కు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నాకేం ప్రాబ్లం లేదని, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, ఒక ప్రాబ్లం వచ్చి పడతారు. హల్లెలూయా. అప్పటి వరకు తెలియదు నా జీవితంలో ఇది నన్ను అంటుకుంటుందా, ఇది నాకు వ్యాపించిందా అని చెప్పేసి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మన జీవితాలలో కూడా దేవుడు చిక్కులు ఉన్నాయని తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాటి నుంచి బయటికి రమ్మని కూడా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నీవు నిద్రపోతూ ఉంటున్నావేమో, నీవు కునుకుపాటు, కనురెప్పలకు కునుకుపాటును రానియకు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు చిక్కులలో ఉన్నప్పుడు సోమరిగా ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎప్పుడైతే
బలవంతుడిగా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రార్థించేదానివో, బలవంతుడిగా నువ్వు ఉన్నప్పుడు ఎలా అయితే వాక్యంతో సహవాసం కలిగిన వానిగా ఉంటున్నావో, బలవంతుడిగా నువ్వు ఉన్నప్పుడు దేవునితో ముఖాముఖిగా ఎలా అయితే మాట్లాడుతూ ఉంటున్నావో, అదే మాదిరిగా బలహీన సమయంలో కూడా, చిక్కులలో ఉన్నప్పుడు కూడా నీవు ఆ మాదిరి మర్చిపోకూడదు, ఆ ప్రార్థన సమయం మర్చిపోకూడదు, ఆ వాక్యము సమయం మర్చిపోకూడదు, ఆ మందిరానికి సమయము మర్చిపోకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ చిక్కులో నుంచి బయటికి తెస్తాడు. హల్లెలూయా. నేను ఒకటి మీకు తెలియజేస్తాను, చూడండి, అందరూ కూడా వినే ఉంటారు. ఒక వ్యక్తి అంటే ఒక ఊర్లో ఏమంటారు, గాలి కాదు, తుఫాన్ అంటారు కదా. తుఫాన్ అంటే నీళ్ళు వచ్చేది కదా. తుఫాన్ వచ్చింది ఒక పల్లెటూరులో. ఏమైపోయింది, ఆ సముద్రానికి దగ్గర ఉన్న ఆ ఊర్లో తుఫాన్ వచ్చి ఏమైపోయింది, అందరూ కొట్టుకొని వెళ్ళిపోయినారు. ఒక వ్యక్తి మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, బాగా దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేసినాడు, అతన్ని కాపాడాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటప్పుడు ఏం చేసినాడు, ఇతను ఈత కొడుతూ కొద్దిగా సమయం ఉండేసప్పటికి దేవుడు కొంతమందిని పంపించినాడు. ఏం పంపించాడు, ఒక బోటును పంపించి కొంతమందిని పంపించి, రాయనా నీవు బోట్ ఎక్కు, నేను నిన్ను ఒడ్డుకు తీసుకువెళ్తాను, ఈ ప్రమాదంలో నుంచి బయటపడతావని. అతను ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, నా దేవుడు నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి, నా దేవుడు నన్ను కాపాడుతాడు. అలాగా వాళ్ళు వెళ్ళిపోయినారు. నీ సావు నువ్వు సావు, నేను అదేవిడిగా కాపాడడానికి వస్తే అని చెప్పి, నీ సావు నువ్వు సావు, నేను పోతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. అలాగా ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ ఇంకా కొంతమందిని పంపిస్తే, వాళ్ళు వస్తే ఇతను ఏమంటున్నాడు, మళ్ళీ అదే మాట, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఎప్పటికైనా నన్ను కాపాడుతాడు, నేను చచ్చినా మళ్ళా లేపుతాడు అని చెప్పి అనవసరమైన మాటలు, అంటే అధిక నీతి గల వ్యక్తి. హల్లెలూయా. ఈ విధంగా మాట్లాడి మళ్ళా రెండో వ్యక్తిని, అలా మూడో వ్యక్తిని పంపించేసినాడు. లాస్ట్కు సచ్చాడు నీళ్ళలో పడి. లాస్ట్ ఏమైపోయినాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్తే, ఏమయ్యా నన్ను బ్రతికిస్తావని నీ మీద అంత విశ్వాసం కలిగి నేను ఉంటే నువ్వు నన్ను చంపుతావా అని క్వశ్చన్ మార్క్ వేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, నీ కోసం నేను 3 సార్లు సహాయాన్ని పంపించా, నీవు కనుగొనాలి కదా. ప్రార్థన చేయడమే కాదు, దేవుడు పంపించే సహాయాన్ని కనుగొని పొందుకోవాలా. హల్లెలూయా. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే, దేవుడు నీవు చిక్కులలో ఉంటున్నావని తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలా, వాటి నుంచి బయటికి రావాలా. హల్లెలూయా. అలా ఇక్కడ చూడండి కేకు మళ్ళీ తిన్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీ దృష్టి అపవాది దొంగలించడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుడు మీరు చిక్కులలో ఉన్నారు అని తెలియజేసినప్పుడు నువ్వు బయటికి రావాలా, కష్టపడి బయటికి రావాలా. నిద్రను మానుకోనైనా సరే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలా. హల్లెలూయా. కునుకుపాటు వస్తున్నప్పటికీ నీ కనురెప్పలకు కునుకుపాటు రాకుండా నువ్వు ఏం చేయాలా, నీవు ప్రార్థన వాక్యము దేవునితో సహవాసం చేయడం మర్చిపోకూడదు. ఎప్పుడు చిక్కుబడిలో ఉన్నావని తెలిసినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు, బయటికి రాగలుగుతావు. అలా కాకుండా ఈ వెర్రోడు ఉన్నాడు కదా, ఈ పడవను దేవుడు పంపిస్తే నన్ను దేవుడే కాపాడుతాడని, అలాగా అయ్యా నేను చిక్కులలో ఉన్నా అని నువ్వు నాకు చెప్తున్నావు కదా, నీవే ఆ చిక్కులను విడిపించు, నీవు విడిపిస్తేనే కదా అయ్యా నేను విడిపించగలుగుతా అని చెప్పేసి అని మళ్ళా చిక్కు తెలియజేసిన తర్వాత కూడా మళ్ళా అదే చిక్కుని ఇష్టపడి అదే పని చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు, మనకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలా, కష్టపడాలా, కష్టపడి ప్రార్థన చేయాలా. ప్రార్థన చెయ్యనీయుడు వాడు. నువ్వు ఎక్కడున్నావు, చిక్కుబడిలో ఉంటున్నావు. అదే నేను కనుక ఒక విశ్వాసిని అయితే,
నాకు ఆ కుక్క కడిసింది. ఈడ ఎవరన్నా సేవకులు నిలబడి వాక్యం చెప్పింది, దేవుడు నిన్ను కాపాడుతాడు, అలా నువ్వు ప్రేమిస్తే కనుక అని వాక్యం చెప్పిండాడు. ఆ వాక్యం నేను బయటకు పోయినా, విశ్వాసిగా ఉండి కింద కూర్చున్నప్పుడు బయటికి పోయినా, కుక్క కడిసింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. పాస్టర్ అయ్యా నాకేమని చెప్పినాడు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కాపాడతాడని చెప్పాడు కదా. నేను ప్రేమిస్తున్నా కదా, కుక్క ఎందుకు నన్ను కడిసింది? హల్లెలూయా. ఇంత సులువుగా ఏం చేస్తాడు వాడు? చిక్కు పెడతా ఉంటాడు, దేవునికి దూరం చేసి ఆలోచన పెడతా ఉంటాడు అపవాది. చాలా అవును కదా, మనం గనక లొంగిపోయినామంటే అదే తను ఏమంటారు, కునుకుపాట అంటారు. దాన్ని ఏమంటారు? కునుకుపాట. వాడు వేసే ఆలోచనకు కునుకుపాట చెందితే నీకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చి కనుక నువ్వు పడుకుంటే వాడి పని వాడు జరిగించుకుంటాడు. నిజంగా దేవుడికి నిన్ను దూరం చేసేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేసేది ఒకటే, నీవు విడిపించాలని అనుకున్నప్పుడు దేవుడు ఎలాగో నీకు తెలియజేస్తాడు. తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? నీ ఫోను స్విచ్ ఆఫ్ అన్నా చేసుకోవాలా. అర్థమవుతుంది అనుకుంటా కొంతమంది. నీ ఫోన్లో ఉన్న వాళ్లకు తెలిసిన సిమ్ము తీసి పాడవేయడం అన్నా తీసుకోవాలి. హల్లెలూయా. లేదంటే నేను ప్రార్థనకు వెళ్తున్నానని చెప్పడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆదివారం కొంతమంది ఫోన్లు చేస్తారు, మనకు ఆదివారమే చేస్తారు. హల్లెలూయా. నాకు ఎవరు చేయరు, ఎందుకంటే దేవుడు ఆ బలహీనత నుంచి విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేసినా పిలిచారు, ఎవరినైనా పంపి అని అడుగుతారు అంతే. హల్లెలూయా. మీరు కూడా అటువంటి సహాయం పొందుకుందురు గాక. ఆమేన్. మనకు చాలా మెత్తని హృదయం. ఎటువంటి మెత్తని హృదయం అంటే, వాళ్ళు ఏమనుకుంటారో, ఏంటంట వాళ్ళు ఏమనుకుంటారో, నీ గురించి కూడా దేవుడు ఏమనుకుంటాడో మూతి ఒప్పుకుంటారు అప్పుడు. హల్లెలూయా. దేవుని చేతులు ఏమనుకుంటారో అనుకుంటే కనుక మనం ఏమైపోతాం? చాలా బాధపడతాం. అంతకంటే అంత బాధపడే బదులు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నీకు చిక్కు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? బయటికి రా. హల్లెలూయా. ఆ వెర్రోనిలాగా నన్ను దేవుడే కాపాడతాడని నువ్వు ఆ మూలలో కూర్చుంటే దేవుడు కాదు. పోయిన తర్వాత దేవుడు నీకు వానికి ఏదైతే ఆన్సర్ ఇచ్చాడో నీకు అదే ఆన్సర్ ఇచ్చాడు. నేను ఆ పిల్లోని నిలబెట్టి అంత బాగా చెప్పి వివరించి నీకు చెప్పాను కదా, నీవు రాకపోకుండా నువ్వేం చేస్తున్నావు? నీవే విడిపించు, నీవే విడిపించు, నీవే విడిపించు అని అడుగుతున్నావు, కానీ బయటికి రావడానికి ఇష్టపడ్డావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ దేవుడు ఇష్టపడడు, అందరినీ దేవుడు రక్షించడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఇష్టపడాలను. హల్లెలూయా. దేవుని వెదకాల. కొంతమందికి దేవుడు వెతికితేనే దొరుకుతాడు. హల్లెలూయా. కొంతమందికి దేవుడు వెదకకుండా కూడా దొరుకుతాడు. మనము తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ఉంటే మనకు ఎలా దొరుకుతాడో తెలుసా? వెతికితేనే దొరుకుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము మరొకసారి మీరు 4వ వచనం చదవండి. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. హల్లెలూయా. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా గనక నిన్ను దేవుని విషయంలో బలహీనపరచాలని నీకు ఫోన్ వచ్చిందంటే నీవు ఆ సమయంలో కునుకుపాటు చెందవద్దు. నీవు ఆ సమయంలో నిద్రపోయినప్పుడు మాటలు మాట్లాడకూడదు. నిద్రపోయినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. ఎలాగంటే, సరేలే వస్తాలే, దేవుని మందిరానికి నెక్స్ట్ వారం పోవచ్చులే. అంత బలహీనంగా ఎవరు ఉండద్దు. నా బిడ్డలు ఎవరు ఉండకూడదని ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. అది చాలా బలహీన దిగజారుతనం. అది అంత సింపుల్ గా నువ్వు మాట ఇస్తున్నావు అంటే దేవుని మందిరానికి రాకుండా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని మందిరం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం
మన బాధ్యతగా మనము చేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. 10 మందిలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవడము మనము నేర్చుకోవాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ద్వారా ఎవరన్నా పాపంలో పడిపోతూ ఉంటున్నారేమో పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. అటువంటి నిద్రలో ఉంటే మేలుకోండి ఇప్పుడు. హల్లెలూయా. మేలుకోకుండా ఉంటే కనుక నీ ద్వారా ఒకడు కాదు, ఇద్దరు కాదు, దావీదు పాపము చేసి కునుకుపాటు చెంది నిద్రపోవడం ద్వారా 70,000 మంది చనిపోయినారు. హల్లెలూయా. వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు మేలుకున్నా సరే ఒకంతో పోయేది. తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, అట్ని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే మళ్ళీ ఇద్దరు చనిపోతారు. ఎవరు? వాళ్ళ భర్త, ఆమె భర్త, ఇంకొక వ్యక్తి. తర్వాత పొద్దురా లెక్కలు నీకు అవసరమే లేదు, నువ్వు రాజు అని ఒక వ్యక్తి చెప్తున్నప్పటికీ కూడా లెక్కలు చూస్తాడు. దేవుని ఉగ్రత పాలు తెచ్చుకొని 70,000 దేవుని చేతిలో పడడమే బెస్ట్ అని చెప్పేసి ఏమైపోతాడు, 70,000 మందిని చంపుకుంటాడు ఒక్క పాపం చేసిందని. హల్లెలూయా. మనం ఎన్ని చేసి ఉంటాం ఒకసారి పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. ఎక్కడ నిద్రపోతూ ఉంటున్నామో, ఏమి చేసి కునుకుపాటు చెంది నిద్రపోయి ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏ చిక్కులో ఉండి మనం నిద్రపోతూ ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించును గాక. సెల్లును స్విచ్ ఆఫ్, మొబైల్ ఆఫ్ చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. మొబైల్ సైలెంట్ పెట్టడం నేర్చుకోండి. హల్లెలూయా. మొబైల్ ఫ్లైట్ మోడ్ కూడా ఉంటుంది, దాంట్లో పెట్టడం నేర్చుకోండి. అలవాటు చేసుకోండి. చిన్నగా ప్రాణాలనేం పోవు, తెలుసా మీకు? ప్రాణాలేం పోవు. నువ్వు ఇక్కడ దేవుని స్తుతిస్తుంటే అక్కడ ప్రాణాలు పోతుంటే కనుక అది కూడా ప్రాణం కూడా బ్రతుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసం అదే ఉండాలా, అంతేగాని ఏదో నేనే కాపాడుతాను అనేటట్టు మనం ఒక వెంట్రుక కూడా తలలో బట్టతలు వచ్చి మనం ఎంటికలు తెచ్చుకోలేము. మనకు బట్టతల వస్తే మనం ఎంటికలు మొలిపించుకోలేము. అట్లాంటి మనం ప్రాణం కాపాడుతామా? కాపాడలేము కదా. మొబైల్ ఏం చేయాలా, స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఆదివారం ఏం చేయాలా, ఎవరికి పలకాకండి. హల్లెలూయా. దేవుని పని ఉన్నప్పుడు ఏం చేయాలా, దేవుని పనిలో మెలకువ కలిగి ఉండడం నేర్చుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదన్నా చిక్కులో నువ్వు గనక పడింటే దాని ద్వారా నీకు దావీదుకు నష్టం జరిగింది, జాగ్రత్త. హల్లెలూయా. అటువంటి నష్టం మనకు వద్దు. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, ఏదన్నా చేసిన తర్వాత దేవుడు తెలియజేసిన తర్వాత నీవు గనక ఆ ఆలోచన పక్కకు దొబ్బి నాతో మాట్లాడలేదులే, ఏం చూసిండలే అని చెప్పేసి గనక నువ్వు మళ్ళా అదే చిక్కులో గనక వెళితే ఎన్ని నష్టాలు తెచ్చుకుంటావో నేను అనుభవంతో చెప్తున్నా. హల్లెలూయా. నా తమ్ముని జీవితంలో నేను అనుభవిస్తూ చెప్తూ ఉంటున్నా. హల్లెలూయా. నా తల్లి జీవితంలో కూడా నేను అనుభవిస్తూ చెప్తూ ఉన్నా. నా జీవితంలో కూడా నేను అనుభవిస్తూ చెప్తూ ఉంటున్నా. హల్లెలూయా. ఎంతో నష్టం మనకు కలుగుతుంది తెలిసి తెలిసి తప్పు చేస్తే. హల్లెలూయా. అలాంటి తెలిసి తప్పు చేయకండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపించండి. హల్లెలూయా. చివరి ప్రార్థన పెద్దమ్మకి ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటుంది, వాక్యానికి విధేయత చూపిస్తూ మీ హృదయాలన్నిటినీ దేవుని చేతిలో పెట్టండి, ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఏం చేయాలి, మనము వాక్యానికి విధేయత చూపించాలి. మనకు తెలియక జరిగిపోయింది, చిక్కులో పడిపోయినాం. తెలిసిన తర్వాత ఆ ఇంటికో వెళ్ళి ఈ ఇంటికో వెళ్ళి ఎలా కూడా చిక్కు తీపించుకుంటావు కదా. అదే విధముగా నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు చిక్కుబడి ఉంటే, ఇతను పెద్ద వ్యక్తి, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక్క బలహీనత ఏంటి, మద్యం. చిన్న బలహీనత, అది పోగొట్టుకొని ఉంటే కనుక ఒక ప్రాణం పోయేది కాదు, ఇతను కూడా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ఈమె కూడా
ఏం చేయాలా? వివేకం కలిగి కనుక ఉంటే ఎవరు ఎలాంటి వారు, ఎవరితో నేను స్నేహం చేయాలి, ఎవరితో నేను దూరంగా ఉండాలని నేర్చుకుంటే గనక, హల్లెలూయా, ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏముంటుంది? తల్లిదండ్రుల బాధ్యత కూడా దీంతో ఉంటుంది. నీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో నీవు కూడా ఒక బాధ్యత వహించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. బయట లోకం అయితే ఏమో, నీవు దేవుని బిడ్డవు కాబట్టి నీకు ఒక మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు కాబట్టి, నీకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి, దేవుని కుమారుడుగా నీవు పిలువబడుతున్నావు కాబట్టి నీవేం చేయాలని పిల్లల పట్ల కొద్దిగా ఎక్కువ బాధ్యత వహించండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుందంటే అపవాది యవనస్తుల మీద టార్గెట్ చేస్తూ యవనస్తులను కామెడీల మీదకి, సినిమాల మీదకి, కొట్లాటల మీదకి, హల్లెలూయా, మొబైల్ మీదకి, వ్యర్థమైన వీడియోస్ మీదకి, హల్లెలూయా, ఈ విధంగా తీసుకువెళ్తుంది. అనేక చిక్కులలో పడవేస్తుంది అపవాది చిన్న పిల్లలను కూడా. హల్లెలూయా. నేను కొంతమంది చూస్తూ ఉంటా, అన్ని బాగానే ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ ఏడ్చేటప్పుడు కనుక చెల్లు తీసుకుపోయి పిల్లల చేతులు పెడితే గమ్మున ఉంటున్నారు. చెల్లు తీసుకుపోయి పిల్లల చేతులు పెడితే గమ్మున ఉంటున్నారు. అది ఒకసారి అలవాటు చేసినావు, గమ్మున ఉంటుంది. ఇంకేం అర్థమైంది? తండ్రికి చెల్లు తీసుకుపోయి చేతులు పెడితే సైలెంట్గా ఉంటారని చెప్పి నువ్వు దాన్ని అలవాటు చేసి పెట్టావు. హల్లెలూయా. సంఘంలో దేవుడు కొంతమంది పిల్లలను ఇచ్చాడు. వారిని ఎప్పుడన్నా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. బాబాయ్ కావాలని ఏడుస్తుంటే అస్సలు ఎత్తుకోను, విడిచిపెట్టిపోతా. అన్యాయంగా విడిచిపెట్టి వెళ్ళిపోతా. ఎందుకంటే నెక్స్ట్ అలవాటు అవుతుంది. ఏమని? ఏడుస్తే ఎత్తుకుంటాడు, లేదంటే ఎత్తుకోడని. ఆ చిన్న పాపకు అర్థం కావాలా ఏమని? వీడు ఏడ్చినా కూడా ఎత్తుకోలేడు. ఎత్తులో కూడా బాగుండి నిమ్మలంగా ఉండి ఎత్తకపోతే ఎత్తకపోయినట్టు, లేదంటే గమ్మున ఉందాం అని తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగా మనము పిల్లల్ని ఏం చేసుకోవాలా? వివేకం కలిగి పెంచాలా. హల్లెలూయా. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? మంచిగా ఇంటిని కట్టుకుంటా ఉంటుంది. కానీ మూర్ఖురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘములో ఎవరన్నా కుటుంబంలో చిక్కులు ఉంటే నీవు కూడా ప్రార్థన చేయడం నేర్చుకో. నీవు చూస్తూనే ఉంటావు కదా వాళ్ళ జీవితాలను, ఇక్కడే ఉంటాము కదా మనం అందరం. ఒక 5 నిమిషాలు కన్నీరు కార్చు. వాళ్ళ చిక్కు గురించి ఒక 5 నిమిషాలు కన్నీరు కార్చు. దేవుని బిడ్డలారా, నేను నిజం చెప్తూ ఉంటున్నాను. పోయిన వారంలో అనేక ప్రమాదాలు నాకు జరిగినప్పుడు దేవుడు నాకు సంతోషాన్ని ఇవ్వాలని ఏం చేశాడో తెలుసా? ఒక చెల్లి ఫోన్ చేసింది నాకు. ఇంత 100 కోట్ల ఆస్తి కంటే ఎక్కువ మాట చెప్పింది. అన్నా, నీవు ఒక రోజు ప్రార్థన చేశావు నా గురించి. అమ్మ కూడా ఒక రోజు ప్రార్థన చేసింది నా గురించి. చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఒక బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు తల్లి, దాని ద్వారా దేవుడు నీవు దూరం చేసుకుంటావు దేవుడిని అని పలికారు. మీరు పలికి ఏం మాట్లాడలే నాతో మీరు. అంటే ఏమైంది మా చెప్పుమా, ఇప్పుడు ఏమైందంటే, అన్న నిజముగా మీరు చెప్పినట్టు బలహీనతో ఉండిపోయిన ఒక అబ్బాయి వల్ల నేను చాలా ఇబ్బంది పడిపోయినా, కానీ అది మీరు పలకడం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, అవును నేను బలహీనతతో ఉన్నాను, నేను దేవునికి దూరం అవ్వద్దు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసిందంట? ఫోను చేయడం మానేసింది, సిమ్ము తీసేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ప్రాబ్లమ్స్ కుక్క కలిసిందని చెప్పి, లేదంటే ఇది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆ విధంగా అబ్బాయి ఇంత బాధగా ఉంటే, ఇది కాక మళ్ళా చర్చి విషయంలో, ఉత్సవ మందిరం విషయంలో అనేక రకాల సమస్యలు, మా అప్పుల విషయంలో అనేక సమస్యలు వారంలో వస్తే దేవుడు సంతోషం పుట్టించడానికి ఏం చేశాడు? ఒక వ్యక్తిని మారు మనసులోకి తెచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెల్లిని దేవుడు దీవించును గాక. అటువంటి చెల్లెళ్ళందరూ మన సంఘంలో లేచుదురు గాక. ఆమేన్. అటువంటి తమ్ముళ్ళందరూ మన సంఘంలో లేచుదురు గాక. అనేక మంది మారు మనసు చెందుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
టైం ఏంటండి చూడండి. ఎప్పుడైతే మనము చిక్కుబడిలో ఉంటున్నప్పుడు మనము బలహీనంగా ఉంటున్నామని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళు ముగ్గురు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు దేవుడు అంటే తెలియదు కాబట్టి ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక అమ్మాయి రోగం తెచ్చుకుని ఏడుస్తుంది, ఇంకొకడు ఏం చేసినాడు, జైలు పాలైపోయినాడు. హల్లెలూయా. కానీ అటువంటి విధముగా మనల్ని దేవుడు విడిచిపెట్టాలని ఆశపడలేదు. విడిచిపెట్టేవాడైతే ఈ విధంగా నీకు తెలియజేసేవాడే కాదు. ఏ చిక్కులో ఉంటున్నావో యేసు నామములో నీవు బయటకు వచ్చును గాక. దేవుడు నిన్ను విడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనమందరము కూడా యోసేపు వలె ఆ చిక్కుల నుంచి పారిపోదుము గాక. యోసేపు ఏం చేశాడో తెలుసా? ఒక రాణి ఏం చేసింది, వెంట పడితే పాపం నుంచి పరిగెత్తాడంట. హల్లెలూయా. అలాగా మనకు అందరికి దేవుడు తెలియజేసినప్పుడు దాని నుంచి మనం అందరం పరిగెత్తుతుము గాక, విడిచిపెట్టి పారిపోదుము గాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించును గాక, నూరంతలుగా ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చిన